అందరికీ నమస్కారం. మాస్టర్స్, ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ స్టేజ్ ఏదైతే ఉందో, ఈ పిరమిడ్ ఏదైతే ఉందో, ఈ వర్క్ అంతా మనకు మన మాతృస్థానం కర్నూలు నుంచి ప్రారంభమైంది. అండ్ మొట్టమొదట తెలుగులో ప్రారంభమైనటువంటి మన మూమెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ఈరోజు పిఎంసి గ్లోబల్గా, పిఎస్ఎస్ఎం గ్లోబల్గా ఈరోజు దాని విశ్వరూపాన్ని మనం చూస్తున్నాం. ఇది ఈ విధంగా రూపాంతరం చెందడంలో లైక్ ఏ క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా ఆ రూపాంతరం చెందేటువంటి ఆ దశలో పిఎంసి అన్నది ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషించింది. 2017 డిసెంబర్ 21 పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీగా ఆవిష్కరించబడి 2018 లైక్ ఏ యూట్యూబ్ ఛానల్, 2019 లైక్ ఏ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్. ప్రతి ఇంటికి వారి వారి ఇళ్లలో మనం మన పిఎంసి కార్యక్రమాలను మనం ఇంట్లోనే మన టీవీలో చూసుకోగలిగాం. 2020 శాటిలైట్, 2021 కంప్లీట్ అది ఒక పాశుపతాస్త్రంగా, ఒక బ్రహ్మాస్త్రంగా అది ఆవిర్భవించింది. మరి ఇన్ ద ఇయర్ 2022 మనందరికీ తెలుసు, మరి ఏ శక్తి అయితే ఈ పిఎంసిని ప్రారంభించిందో, మరి పత్రిజీ తన శరీరం నుంచి నిష్క్రమించినప్పుడు మరి తన ప్రతిరూపం పిఎంసి అయిపోయింది. పత్రిజీ ప్రతిరూపం పిఎంసిగా అయింది. ఇప్పుడు 2002 నుంచి మరి ఒక కొత్త ఒరవడితో దాని యొక్క విశ్వరూపం చూపిస్తూ వచ్చింది. 2023 మరి ఒక అద్భుతమైనటువంటి కొంగొత్త విధానంలో పిఎస్ఎస్ఎంలో ఉండేటువంటి ప్రతి యాక్టివిటీస్ని, లైకే మనకు జేతవనంలో కార్యక్రమాలు జరుగుతాయి, వశిష్ఠ గౌతమిలో కార్యక్రమాలు జరుగుతాయి, ప్రకృతి వ్యాలీలో కార్యక్రమాలు జరుగుతాయి, పిరమిడ్ సేవాదల్ లక్ష్మీ జగన్నాథ గట్టులో కార్యక్రమాలు జరుగుతాయి, బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలు జరుగుతాయి, బెంగళూరులో, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతుందో ఆ కార్యక్రమాలన్నింటికి మనం పెద్దపీట వేస్తూ వచ్చాం. 2024 ఇన్ ద ఇయర్ 2024 ఈ ఇయర్ చాలా మిరాకిల్. ఏంటంటే టెక్నాలజీ చాలా అప్గ్రేడేషన్ అయ్యింది. లైక్ మనం రాజు లైవ్ కిట్ చూపి ఒకసారి, మీరందరూ ఒకసారి ఆ కెమెరామెన్ వైపు చూడండి. రాజు దగ్గర ఒక లైవ్ కిట్ ఉంటుంది. లైవ్ కిట్ చూపించండి ఒకసారి. లుక్ ఎట్ ద కెమెరామెన్. లైవ్ కిట్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లైవ్ కిట్ కాస్ట్ ఒకప్పుడు ఇది 10 లక్షలు, 10 lakhs, ఆ తర్వాత 5 lakhs, ఆ తర్వాత 1 lakh, ఇప్పుడు 50,000కి వచ్చేసింది. బికాస్ ఆఫ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ మనం వెరీ చీపర్ కాస్ట్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం రీచ్ అవుతున్నాం. అలానే ఇందాక ఒక మాస్టర్ ఇక్కడ శాటిలైట్ కావాలా అన్నారు. నో నీడ్ శాటిలైట్. శాటిలైట్ అంటే ఏంటి? మన ఆఫీస్లో తయారయ్యేటువంటి కంటెంట్ని త్రూ శాటిలైట్ మనం ప్రతి కేబుల్ నెట్వర్క్కి మనం పంపిస్తాం. దానికి అక్షరాల ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. నౌ వీఆర్ యూజింగ్ ఐపీటీవీ టెక్నాలజీ. మనకు ఇండియాలో జియో ఎప్పుడైతే వచ్చిందో సఫిషియంట్ ఇంటర్నెట్ మన దగ్గర ఉంది. 1 crore ఖర్చు అయ్యేది మనకి ఇప్పుడు 1 lakh అయిపోతుంది. జస్ట్ యు థింక్ 1 crore, 1 lakh, సేమ్ క్వాలిటీ మనం హెచ్డి క్వాలిటీలో వెళ్తున్నాం. దిస్ ఈస్ ద లైవ్ కిట్. ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ దిస్ లైవ్ కిట్ కాస్ట్ 10 lakhs. నౌ 50,000 ఓన్లీ. Thank you. So masters, no need satellite technology. Why? Because already improved IPTV, internet protocol television. నిజానికి పిఎంసి శాటిలైట్ ఛానల్లో వచ్చినప్పుడు ఓన్లీ 25 MSOs. We have only 25 cable networks. Now 60 cable networks. We are telecasting 4.5 crores houses में. Now
పిఎంసి తెలుగు పత్రిజీ ఎప్పుడూ చెప్పేవారు, పిఎంసి ఈజ్ ఈక్వల్ టు ధ్యాన్ సరస్వతి, పిఎంసి ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన సరస్వతి, పిఎంసి ఈజ్ ఈక్వల్ టు బుద్ధ. సో పిఎంసి తెలుగు 8 years successfully completed. 8 years, 1,50,000 videos. Now this 2026 year, this is the 9th year we are running. Thousands of lakhs of subscribers, approximately 30 lakhs of subscribers we have. And 8 channels like PMC Telugu, PMC Health, Patriji Telugu Sandeshalu, Patriji English Messages, like this. So masters, through PMC Telugu, మనం అందరం కలిసి వర్క్ చేసినప్పుడు రిసోర్సెస్ అన్ని చాలా ప్రాపర్గా యూజ్ అవుతాయి. అండ్ ఐ హ్యావ్ 3 wishes. ఫస్ట్ విష్, ఇన్ ద వరల్డ్ వీ హ్యావ్ 195 countries. 195 countries-లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ లో పిఎంసీలు రావాలి. దట్ ఈస్ మై ఫస్ట్ విష్. అండ్ సెకండ్ విష్, ఎనీ విలేజ్, ఎనీ టౌన్, ఎనీ మండల్, ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ, 1 hospital, 1 fire department, 1 school, లైక్ దిస్. ఓకే, మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సింది ఏంటంటే ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఉండాల్సింది ఒక మెడిటేషన్ సెంటర్. ఆ మెడిటేషన్ సెంటర్ ఉండాలి అంటే ప్రతి చోట నుంచి అంత వాలంటీర్స్ వర్క్ చేయాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్ వి నీడ్ క్రోర్స్ ఆఫ్ వాలంటీర్స్. ఇన్ని భూమి మీద ఉన్న ఇన్ని కోట్ల, వందల కోట్ల మందికి సర్వీస్ చేయాలంటే అంత మ్యాన్ పవర్ కావాలి. వి నీడ్ మ్యాన్ పవర్. దిస్ ఈజ్ సెకండ్ విష్. థర్డ్ విష్, మనం సంవత్సరం అంతా కష్టపడి వచ్చి ఇక్కడ ఎంఎంఎస్ లో సెలబ్రేట్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్. Thank you. Thank you, Anand. We have last 1 minute. Can you please share about the the land proposal that you have for PMC office? Yes, thank you, Akka. Masters, 8 సంవత్సరాల పాటు లైక్ ఒక 1,00,000 మాటలు చెప్పడం చాలా ఈజీ. lakhs of words, crores of words telling is very easy, but action is difficult. Work is difficult. పని చేయడం చాలా కష్టం, మాట్లాడడం చాలా సులభం. 8 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నామంటే దట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్, దట్ ఈస్ బిగ్గెస్ట్ థింగ్. అండ్ నౌ పిఎంసిలో 1,50,000 వీడియోలు, 1,50,000 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి భాషలో రావాలి. అది రావాలి అంటే కనుక అంత ఆ వర్క్ చేయడానికి మనకు ప్లేస్ కావాలి. మనం ప్రజెంట్ హైదరాబాద్లో బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 10లో మన ఆఫీస్ ఉంది. ఒక 2 floors లో మన ఆఫీస్ ఉంది. ఆ 2 floors లో ఈ వర్క్ చేయడానికి మనకు సరిపోదు. కాబట్టి మనం ఎల్బీ నగర్, హైదరాబాద్లోని ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కన మనం ఒక 300 square yard ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అందులో మనం ఒక 5 floors బిల్డింగ్ కడుతున్నాం. అక్కడి నుంచి మనం ఈ యొక్క ప్రాజెక్టు వర్క్ అంతా మల్టీ లాంగ్వేజెస్లో ఆ వర్క్ అంతా జరగడానికి ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం ఏం చేశామంటే మనకున్న జ్ఞానం ప్రకారం, మనకున్న రిసోర్సెస్ ప్రకారం ఉన్న వర్క్ని ఎలా చేయాలో మనం చేసుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు మనం ఒక పర్మనెంట్గా ఒక స్ట్రాంగ్ వర్క్ చేయాలి, ఇది పర్మనెంట్గా ఉండాలి, నిలబడాలి. లైక్ బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు జ్ఞానాన్ని, బట్ ఆ జ్ఞానాన్ని మనం ఇప్పటికీ ఆచరిస్తున్నాం. మహాభారతం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం, బట్ ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు ఆ గ్రంథాల నుంచి తీసుకుంటున్నాం. ఈరోజు ఇప్పటివరకు పత్రి సార్ మనతో ఉన్నారు, కానీ ఫిజికల్ బాడీలో లేరు. కానీ సార్ జ్ఞానం అంతా పిఎంసీలో ఉంది. ఈ రోజు ఇక్కడ పరి ఉన్నారు, మన మాస్టర్స్ అందరూ ఉన్నారు. కానీ ఒక 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఉండరు. కానీ పిఎంసీ ఉంటుంది, పిఎంసీలో ఆ విజయం ఉంటుంది. ఏదైనా చేస్తే టెంపరీగా చేయాలన్న ఆలోచనే లేదు. నిజానికి వర్క్ చేసేటప్పుడు ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నామో లెక్కే లేదు. బట్ ఒక అల్టిమేట్ కిక్ మాత్రం ఉంది. ఐ లైక్ దిస్ కిక్. అండ్ మాస్టర్స్ ఈ వర్క్ చాలా అద్భుతం. మనం ఏదైనా చేస్తే మన బాడీ వదిలిన తర్వాత కూడా ఆ వర్క్ ఉండేటట్లు పిఎంసికి ఒక స్వంత బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నాము.
ఆ యొక్క బిల్డింగ్ మనం ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్స్ దాన్ని ముందుకు తీసుకెళ్తారు. దానికోసం ఒక 2 months నుంచి 3 months నుంచి మన పిఎంసి డైరెక్టర్స్, పిఎంసి ట్రస్టీస్, పిఎంసి అడ్వైజర్స్ అందరూ ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. మనం 80% వర్క్ కంప్లీట్ చేసేసుకున్నాం. జస్ట్ ఒక 20% వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఎవరైనా సపోర్ట్ చేయదలుచుకుంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మేము ఉంటాం, మహేశ్వరి గారు, నేను, మన కింద పిఎంసి స్టాల్ ఉంటుంది, మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఒక అల్టిమేట్ వర్క్. మనం ఉన్నా లేకపోయినా ఆ వర్క్ ఉంటుంది అండ్ మనం తయారు చేసిన కంటెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 1 minute అక్క, Last 30 seconds. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క విజన్ మోర్ పవర్ఫుల్. వై? బికాస్ ఎంతో మంది చేపలు పట్టేవాళ్ళు ఈరోజు చేపలు పట్టడం మానేసి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఆ మాస్టర్స్ మన కళ్ళ ముందర ఎక్కడో ఉన్నారు. ఇక్కడ ఒక చికెన్ సెంటర్ ఆయన, ఆ చికెన్ సెంటర్ పేరు కరుణ చికెన్ సెంటర్. కరుణ చికెన్ సెంటర్, కంపాషన్ చికెన్ సెంటర్. ఓకే, ధ్యానం చూసి పిఎంసిలో చికెన్ సెంటర్ క్లోజ్ చేసేశారు. ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే ఒక మటన్ కొట్టు ఆయన, ఆ మటన్ షాప్ తీసేసి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మనకు సంబంధం లేదు, మనం ఎవరమో తెలియదు, పిఎంసిలో చూసి పిరమిడ్స్ బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఈరోజు కొన్ని కోట్ల మంది పిఎంసిని చూసి ధ్యానం నేర్చుకుంటున్నారు. సో ఇదంతా పత్రిజీ యొక్క దివ్య దృష్టి, పత్రిజీ యొక్క దివ్య శక్తి. ఆయన భవిష్యత్తును అంత అద్భుతంగా చిత్రీకరించారు. సో ఈ యొక్క లోక కళ్యాణకరమైనటువంటి ఈ పిఎంసి బిల్డింగ్ నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.